ఒక మర్డర్ జరిగింది. కిల్లర్ చాలా తెలివైనవాడు. ఒక్క క్లూ కూడా వదలలేదు. పోలీసులు కూడా చేతులెత్తేశారు. కానీ ఆ కేసుని సాల్వ్ చేసింది గొర్రెలు. అవును, మీరు కరెక్ట్గానే విన్నారు. గొర్రెలే. ఎప్పుడు మ్యా అని అరిచే అమాయకపు గొర్రెలే డిటెక్టివ్ లాగా ఆలోచించి ఒక్కో క్లూని కనిపెట్టి చివరికి అసలైన కిల్లర్ని ఈ ప్రపంచం ముందుకు తీసుకొస్తాయి. అయితే ఆ గొర్రెలకు అలాంటి తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకీ ఆ మర్డర్ ఎందుకు జరిగింది? అసలు ఆ కిల్లర్ ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఈ కథ చివరిలో వచ్చే ట్విస్ట్లో దాగుంది. బిలీవ్ మీ, చివరి 10 నిమిషాలు మీరు అస్సలు ఊహించలేరు. మరి ఇంకెందుకు ఆలస్యం? ద షీప్ డిటెక్టివ్స్ కథలోకి వెళ్ళిపోదాం. అయితే కథలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కథ ఇంగ్లాండ్లోని డెన్బ్రూక్ అనే చిన్న గ్రామం దగ్గర ఉన్న ఒక ప్రశాంతమైన ఫామ్లో మొదలవుతుంది. అక్కడ జార్జ్ హార్డీ అనే ఒక షెపర్డ్ తన గొర్రెలతో ఒంటరిగా జీవిస్తూ ఉంటాడు. కానీ అతనికి అవి గొర్రెలు మాత్రమే కాదు, తన కుటుంబం. ఒకరోజు జార్జ్ రెబెక్కా అనే అమ్మాయికి లెటర్ రాస్తూ ఉంటాడు. కొన్ని నెలలుగా వీళ్ళిద్దరు లెటర్స్ ద్వారా మాట్లాడుకుంటున్నారు. దాంతో జార్జ్ ఇంకా రెబెక్కా మధ్య ఒక బాండింగ్ ఏర్పడుతుంది. అయితే ఆ రోజు రాసే లెటర్లో జార్జ్ తన గొర్రెలను ఒక్కొక్కటిగా రెబెక్కాకు పరిచయం చేస్తుంటాడు. మొదట రెజీ అండ్ రాణి. ఇద్దరు ఎప్పుడు అల్లరి చేస్తుంటారు. అయితే వీళ్ళిద్దరూ ట్విన్స్. తర్వాత సార్ రిచ్ఫీల్డ్. చాలా హుందాగా కనిపించినా అది ఒక డిజీజ్తో బాధపడుతూ ఉంటుంది. అందుకే జార్జ్ దానికి ప్రతిరోజు మెడిసిన్ ఇస్తూ జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇక క్లౌడ్, మంద మొత్తంలో ఫ్లఫీగా ఉండే ఒక షీప్. జోరా, ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉండే క్యూరియస్ షీప్. మేల్, ఎంత ఇబ్బంది వచ్చినా ప్రశాంతంగా ఉండే ఒక గొర్రె. నెక్స్ట్ ఊలై. అయితే ఈ గొర్రెకు ఆ పేరెందుకు పెట్టాడో జార్జ్కి కూడా తెలియదు. ఇంకా సెబాస్టియన్, గుంపు మొత్తంలో అతిపెద్ద గొర్రె. అదెప్పుడు ఒంటరిగానే తిరుగుతుంటుంది, కానీ సాయంత్రానికి తప్పకుండా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. అయితే వీళ్ళందరిలో ప్రత్యేకమైన షీప్ మాత్రం లిల్లీ. జార్జ్కి లిల్లీ ప్రపంచంలోనే అత్యంత తెలివైన షీప్ అని నమ్మకం. ఎందుకంటే జార్జ్ ఏం ఆలోచిస్తున్నాడో అది మాటలు లేకుండానే లిల్లీకి అర్థమైపోతుంది. ప్రతిరోజు రాత్రి జార్జ్ తన గొర్రెలన్నింటినీ చుట్టూ కూర్చోబెట్టి ఒక డిటెక్టివ్ నావెల్ని గట్టిగా చదివి వినిపిస్తుంటాడు. అతని ఉద్దేశం ఏంటంటే తన గొంతు వింటూ అవి ప్రశాంతంగా నిద్రపోతాయని. తను కేవలం కథలు చదివి వినిపించడం మాత్రమే కాదు, తనకు తెలియకుండానే ఈ గొర్రెలన్నింటినీ అసలైన డిటెక్టివ్స్గా తయారు చేస్తున్నాడు. జార్జ్ కథను మధ్యలో ఆపేసి మిగతా ఎండింగ్ రేపు చెబుతాననగానే అన్ని గొర్రెల్లో అసహనం మొదలవుతుంది. స్టోరీలో కిల్లర్ ఎవరై ఉంటారు అని ఒక్కొక్కరు గెస్ చేయడం మొదలు పెడతారు. క్లౌడ్కేమో మేడ్ మీద అనుమానం, రిచ్ఫీల్డ్కి గార్డెనర్ పైన, ట్విన్స్కి అయితే డాక్టర్. అలా తమకు తోచింది చెబుతుంటారు. కానీ లిల్లీ మాత్రం మీరందరూ తప్పు, నేను 2 చాప్టర్స్ ముందే మిస్టరీని సాల్వ్ చేశాను అంటూ అసలు కిల్లర్ని ప్రెడిక్ట్ చేస్తుంది. మొదట ఎవరు నమ్మరు, కానీ నెక్స్ట్ డే జార్జ్ కథ ఎండింగ్కి వచ్చేసరికి లిల్లీ చెప్పిందే నిజమని తేలిపోతుంది. అప్పటి నుంచి మిగతా గొర్రెలందరికీ లిల్లీ అంటే డిటెక్టివ్. ఈ గొర్రెలన్నింటితో పాటు జార్జ్ దగ్గర ఇంకో చిన్న ల్యాంబ్ కూడా ఉంటుంది. చలికాలంలో పుట్టిందన్న ఒక్క కారణంతో మిగతా గొర్రెలన్నీ దాన్ని దూరంగా పెడతాయి. పేరు కూడా పెట్టరు, అది ఉన్నట్టే పట్టించుకోరు. కానీ జార్జ్ మాత్రం ఆ చిన్న ల్యాంబ్ని చాలా ప్రేమగా చూసుకుంటాడు. అయితే వింటర్ ల్యాంబ్ని గుర్తుపెట్టుకోండి, తర్వాత కథలో ఇదే చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మరొక రోజు జార్జ్ రెబెక్కాకి మరో లెటర్ రాస్తూ తనుండే డెన్బ్రూక్ గ్రామం గురించి చెబుతాడు. అక్కడి వాళ్ళను కూడా పరిచయం చేస్తాడు. క్యాలెబ్, జార్జ్కి తనకు ఒక రైవల్రీ ఉంది, తను కూడా షెపర్డే. హ్యామ్, ఊర్లో ఒక బుచ్చర్. హ్యామ్ ఊర్లో హోటల్ నడుపుతూ ఉంటుంది. టిమ్ ఒక పోలీస్ ఆఫీసర్, పోలీస్ అయినా కానీ తెలివి మాత్రం ఉండదు. ఇంకా చర్చ్ ఫాదర్ హిల్కోట్. అయితే హిల్కోట్కి జార్జ్కి మధ్య పాత గొడవ ఒకటి ఉంటుంది. దాన్ని సెటిల్ చేయడానికే జార్జ్ చర్చికి వెళ్ళి తనకున్న అప్పంతా తీర్చేస్తాడు. ఆ తర్వాత లెటర్ చివర్లో రెబెక్కాకి డెన్బ్రూక్కి వచ్చి తనను తన గొర్రెలను కలవాలని కోరుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత క్యాలెబ్ జార్జ్ని కలవడానికి ఫామ్కి వస్తాడు. గొర్రెలన్నీ మన 2 ఫ్లాక్స్ ఒకటైతాయేమని సంతోషపడతాయి. కానీ జార్జ్ మాత్రం క్యాలెబ్ని కోపంగా బయటకు తోసేస్తాడు. ఇంకెప్పుడు నా దగ్గరికి రావద్దని వార్నింగ్ ఇస్తాడు. ఆ రోజు రాత్రి బయట భారీ వర్షం పడుతుంది. జార్జ్ ఆ రోజు గొర్రెలకు స్టోరీ చెప్పడానికి కూడా రాడు. మరోవైపు హ్యామ్ తన బుచర్ నైఫ్కి పదును పెడుతుంటాడు. చర్చి ఫాదర్ జార్జ్ తనకిచ్చిన డబ్బుని దాచిపెడుతుంటాడు. హోటల్ ఓనర్ బెత్ జార్జ్ రెబెక్కాకి రాసిన లెటర్ని దొంగతనంగా చదువుతూ ఉంటుంది. అదే రాత్రి రిపోర్టర్ ఎలియట్ తన కారు చెడిపోవడంతో జార్జ్ ఫార్మ్ దగ్గరే ఆగి చూస్తూ ఉంటాడు. అతనికి జార్జ్ ఇంటి దగ్గర ఎవరో ఫ్లాష్ లైట్ పట్టుకుని తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్
చిన్న ల్యాంప్స్ అన్ని ఆడుకుంటూ అందరినీ నిద్రలేపుతాయి. కానీ లిల్లీ మాత్రం జార్జ్ రూమ్ ముందు నిలబడి అలా నిశ్శబ్దంగా చూస్తూ ఉంటుంది. జార్జ్ ఇంకా నిద్రపోతున్నాడు అనుకుంటుంది. అయితే మేల్కి అప్పుడే జార్జ్ కనిపిస్తాడు. తనని తాకి చూస్తుంది. ఒక్క మాట చెబుతుంది, జార్జ్ చనిపోయాడు. ఆ మాట విన్న లిల్లీ పూర్తిగా షాక్ అయిపోతుంది. కొంతసేపటికే జార్జ్ చనిపోయాడన్న విషయం మంద మొత్తానికి తెలిసిపోతుంది. అందరూ పూర్తిగా షాక్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు లిల్లీ అందరి వైపు చూసి, జార్జ్ ఇక తిరిగి రాడు, మనకు మిగిలింది అతని జ్ఞాపకాలు మాత్రమే అని చెబుతుంది. అంతలో చర్చ్ బెల్స్ మోగుతాయి. ఊరి వాళ్ళందరినీ ఒకచోటికి పిలుస్తారు. అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అదేంటంటే గొర్రెలు ఏదైనా విషయాన్ని మర్చిపోవాలనుకుంటే ఒక్క నిమిషంలో మర్చిపోతాయి. అందుకే జార్జ్ చనిపోయాడన్న బాధను తట్టుకోలేక ఆ విషయాన్ని మర్చిపోదామని డిసైడ్ అవుతాయి. అప్పుడే ఇంతసేపు మౌనంగా ఉన్న సెబాస్టియన్ ముందుకొస్తాడు. లేదు, జార్జ్ను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు అని గట్టిగా చెబుతాడు. లిల్లీ ఆశ్చర్యపోయి ఎందుకు అని అడుగుతుంది. అప్పుడు సెబాస్టియన్ ఒక మాట చెబుతాడు, జస్టిస్ అంటే మంచి వాళ్లకు చెడు జరగకూడదు, మనకు మంచి చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు. జార్జ్ మనల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. జార్జ్ ఎలా చనిపోయాడో కనిపెట్టడం మనందరి బాధ్యత అని చెబుతాడు. మిగతా గొర్రెలు కూడా సెబాస్టియన్ మాటలను ఒప్పుకుంటాయి. కానీ లిల్లీ మాత్రం డిటెక్టివ్ స్టోరీస్ లాగా రియల్ లైఫ్లో మర్డరర్స్ ని కనిపెట్టడం చాలా కష్టమని చెబుతుంది. దాంతో అన్ని గొర్రెలు ఆలోచించడం మొదలు పెడతాయి. అంతలో పోలీసులు ఫామ్ కి వస్తారు. క్యాలెబ్ జార్జ్ బాడీని తానే ముందు చూశానని చెబుతాడు. పోలీస్ ఆఫీసర్ టిమ్ కేసు ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతాడు. అదే సమయంలో రిపోర్టర్ ఎలియట్ కూడా అక్కడికి చేరుకుంటాడు. టిమ్ పెద్దగా ఇన్వెస్టిగేషన్ చేయకుండా కేసు క్లోజ్ చేయడానికి జార్జ్ హార్ట్అటాక్ వల్ల చనిపోయి ఉంటాడని అంటాడు. కానీ లిల్లీకి ఏదో తేడాగా ఉందనిపిస్తుంది. జార్జ్ బయట వర్షంలో చనిపోయాడు. కానీ అతని దగ్గర హ్యాట్ లేదు, రెయిన్ కోట్ కూడా లేదు. ఎందుకు? అది తెలుసుకోవడానికే లిల్లీ జార్జ్ విండోలోంచి తొంగి చూస్తుంది. అక్కడ లిల్లీకి 2 డ్రింకింగ్ గ్లాసెస్ కనిపిస్తాయి. అంటే జార్జ్ చనిపోయే ముందు ఎవరో ఒకరు అతన్ని కలిశారు. ఇది చూసిన లిల్లీకి ఒక్కసారిగా డిటెక్టివ్ స్టోరీస్ గుర్తొస్తాయి. జార్జ్ని రాత్రి కలవడానికి ఎవరో వచ్చారు. ఆ తర్వాత జార్జ్ చనిపోయాడు. అంటే ఇది హార్ట్అటాక్ కాదు, ఖచ్చితంగా మర్డర్ అని కంక్లూడ్ చేస్తుంది. అదే సమయంలో ఎలియట్ కూడా టిమ్కి ఒక హార్ట్అటాక్ వచ్చిన మనిషి వర్షంలో బయటికి ఎందుకు వస్తాడు అని ప్రశ్నిస్తాడు. కానీ టిమ్ మాత్రం అదంతా కోఇన్సిడెన్స్ అంటాడు. ఇప్పుడే మూవీలో అసలు ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. చర్చ్ బెల్స్ మోగడంతో ఊరి వాళ్ళందరూ చర్చ్ దగ్గరికి చేరుకుంటారు. లిల్లీ, సెబాస్టియన్, మేల్ కూడా దొంగచాటున అక్కడికి వెళ్తారు. చర్చిలో పోలీస్ ఆఫీసర్ టిమ్ జార్జ్ చనిపోయాడని ప్రకటిస్తాడు. దానికి అందరూ షాక్ అవుతారు. అయితే తను ఎలా చనిపోయాడో ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఏమీ చెప్పలేనంటాడు. కానీ రిపోర్టర్ ఎలియట్ మాత్రం జార్జ్ పాయిజన్ వల్ల చనిపోయాడా అని అడుగుతాడు. దానికి టిమ్ అనుకోకుండా అవును, టాక్సిన్ అనే పాయిజన్ వల్ల చనిపోయాడని చెప్తాడు. అది విన్న ఊరి వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఎందుకంటే ఆ పాయిజన్ చర్చ్ దగ్గర ఉన్న ఎల్లో ట్రీలో మాత్రమే దొరుకుతుంది. అంటే కిల్లర్ ఈ ఊరి వాళ్ళలో ఒక్కడే. అప్పుడే ఒక కారు చర్చ్ దగ్గరకు వచ్చి ఆగుతుంది. దాంట్లో నుంచి ఒక అమ్మాయి దిగుతుంది. ఆమె రెబెక్కా, జార్జ్ కూతురు. మరోవైపు జార్జ్ లాయర్ లిడియా కూడా అక్కడికి వస్తుంది. ఆమె జార్జ్ చనిపోయే ముందు రాసిన వీలునామా చదవడానికి కొందరిని హోటల్కి రమ్మని చెబుతుంది. ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళ పేర్లు ఏంటంటే హిల్కోట్, చర్చ్ ఫాదర్, బెత్ హ్యామ్, సెలెబ్, ఇంకా రెబెక్కా. దాంతో పేర్లున్న వాళ్ళందరూ అక్కడికి బయలుదేరుతారు. లిల్లీకి వెంటనే జార్జ్ చదివిన డిటెక్టివ్ నావెల్స్ గుర్తొస్తాయి. ప్రతి మర్డర్ స్టోరీలో వీలునామా చదివే సీన్ తప్పక ఉంటుంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సస్పెక్ట్స్. అందుకే వాళ్ళు ముగ్గురు ఎలాగైనా హోటల్కి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. హోటల్ లోపల టిమ్ రెబెక్కాని ప్రశ్నించడం మొదలు పెడతాడు. ఆమె రీసెంట్గా అమెరికా నుంచి వచ్చానని చెబుతుంది. అయితే తన తండ్రిని మొదటిసారి కలవాల్సిన రోజే అతను చనిపోయాడని తెలిసి ఎమోషనల్ అవుతుంది. లిల్లీ మాత్రం హోటల్ రూమ్లో ఉన్న అందరి ఫేసెస్ని గమనిస్తూ ఉంటుంది. అంతలోనే లాయర్ లిడియా అక్కడికి వచ్చి జార్జ్ రాసిన వీలునామా చదవడం ప్రారంభిస్తుంది. అందరూ ఎక్సైటింగ్గా చూస్తూ ఉంటారు. మీ అందరిలో ఒక ఫూల్ ఉన్నాడు, ఒక బ్యాడ్ షెపర్డ్ ఉన్నాడు, ఒక స్ప్రింగ్ ల్యాంబ్ ఉంది, ఒక వింటర్ ల్యాంబ్ ఉంది, ఒక విక్టిమ్, అయితే 2 మర్డరర్స్ ఉన్నారు అని రాసి ఉంటుంది. ఆ మాట విన్న వెంటనే గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఏర్పడుతుంది. 2 మర్డరర్సా అని అందరూ ఒకరినొకరు అనుమానంగా చూడడం మొదలు పెడతారు. కొద్దిసేపటి తర్వాత లిడియా ఇంకో పెద్ద విషయం రివీల్ చేస్తుంది. జార్జ్ తన పాత విల్లో తన ఆస్తి మొత్తం యానిమల్ చారిటీకి ఇస్తాడు. కానీ 3 రోజుల క్రితం రాసిన విల్లో తన మొత్తం ఆస్తి తన కూతురు రెబెక్కా పేరు మీద రాసేస్తాడు. అది విన్న క్యాలెబ్ అసలు జార్జ్ దగ్గర ఏముంది అని నవ్వుతాడు. కానీ లిడియా చెప్పిన నెక్స్ట్ లైన్తో అందరి ముఖాలు మారిపోతాయి. యాక్చువల్గా చనిపోయే ముందు జార్జ్ ఓర్ఫ్ అనే డిసీజ్కి మందుని కనిపెట్టాడు. దాంతో అతని అకౌంట్లో 30,000 కోట్లుంటాయి. అంటే జార్జ్ ఒక సాధారణ షెపర్డ్ మాత్రమే కాదు, కోటీశ్వరుడు. ఇక్కడే టిమ్ ఇంకా ఎలియట్కి అసలు మోటివ్ అర్థమవుతుంది. 30,000 కోట్లు. దానికోసమే జార్జ్ని మర్డర్ చేశారు. ఇంకా ఈ హోటల్ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు తన మర్డర్ సస్పెక్ట్. విల్ రీడింగ్ పూర్తయ్యాక
లిల్లీకి ఒక ఐడియా వస్తుంది. జార్జ్ చివరిసారిగా చదివిన డిటెక్టివ్ నావెల్లో చాలా క్లూస్ ఉన్నాయి. ఆ నావెల్ గనుక టిమ్ చదివితే తాను కొన్ని డిటెక్టివ్ స్కిల్స్ డెవలప్ చేసుకొని ఈ కేసుని సాల్వ్ చేయొచ్చు అని ఆ డిటెక్టివ్ నావెల్ని ఎలాగైనా టిమ్కి అందజేయాలనుకుంటుంది. దాంతో లిల్లీ ఆ నావెల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ ముందు వదిలేస్తుంది. నెక్స్ట్ డే టిమ్ పోలీస్ స్టేషన్లో రాత్రంతా చదివిన డిటెక్టివ్ నావెల్ ఆధారంగా ఒక సస్పెక్ట్ లిస్ట్ తయారు చేస్తాడు. ఎలియట్ కూడా టిమ్లో వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యపోతాడు. టిమ్ కేసు సాల్వ్ చేయడానికి 3 విషయాలు కావాలని చెబుతాడు. మీన్స్, మోటివ్, ఆపర్చునిటీ. మొదట హ్యామ్ని ప్రశ్నిస్తాడు. తర్వాత బెత్ని జార్జ్ రెబెక్కా కోసం రాసిన లెటర్స్ నీ దగ్గర ఎలా ఉన్నాయని అడుగుతాడు. ఆమె లెటర్స్ పోస్ట్ మ్యాన్ నుంచి దొంగతనం చేసిన విషయం చెప్పేస్తుంది. కానీ మర్డర్ మాత్రం తాను చేయలేదని చెబుతుంది. ఆ తర్వాత టిమ్ క్యాలెబ్ని ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత చర్చ్ ఫాదర్ని ప్రశ్నిస్తాడు. ఇక్కడ ఒక షాకింగ్ నిజం బయటపడుతుంది. కొన్నేళ్ల క్రితం జార్జ్ తన 2 పిల్లల్ని వెతకడానికి చర్చ్ని సాయం అడుగుతాడు. కానీ చర్చ్ రూల్స్ ప్రకారం డీటెయిల్స్ ఇవ్వడం కుదరదు. కానీ చర్చ్ ఫాదర్ మాత్రం రహస్యంగా జార్జ్కి సాయం చేస్తాడు. అందుకోసమే జార్జ్ చనిపోయే ముందు చర్చ్ ఫాదర్కి డబ్బులు ఇస్తాడు. ఆ తర్వాత టీం రెబెక్కాని కూడా విచారిస్తాడు. ఆమె గతంలో కొన్ని ఫార్జరీ కేసుల్లో కూడా చిక్కుకుంటుంది. ఆమె ఆన్సర్స్ కూడా కొద్దిగా సస్పిషియస్గా ఉంటాయి. దాంతో టిమ్కి రెబెక్కా మీద అనుమానం మరింత పెరుగుతుంది. మరోవైపు ఫామ్లో లిల్లీ ఇన్వెస్టిగేషన్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. వింటర్ ల్యాంబ్ రెబెక్కా చాలా మంచిదంటుంది. ఎందుకంటే రెబెక్కా జార్జ్ కూతురు అవడం వల్ల ఆమెలో కూడా సేమ్ సువాసన వస్తుందని. అప్పుడే క్లౌడ్ ఒక సీక్రెట్ చెబుతుంది. జార్జ్ చనిపోయిన రాత్రి తాను మెడోస్లోకి వెళ్ళిందని, అక్కడ రెబెక్కాని చూసిందని చెబుతుంది. అంతేకాదు, రెబెక్కా చేతికున్న బ్రాస్లెట్ నచ్చడంతో దాన్ని దొంగిలించానని ఒప్పుకుంటుంది. అదే బ్రాస్లెట్ని లిల్లీ అందరికీ చూపిస్తుంది. దీంతో ఒక విషయం మాత్రం కన్ఫర్మ్ అవుతుంది. రెబెక్కా పోలీసులకు అబద్ధం చెప్పింది. ఎందుకంటే రెబెక్కా టిమ్తో తానెప్పుడు జార్జ్ ఫామ్కి రాలేదని చెబుతుంది. కానీ ఆమె నిజానికి మర్డర్ జరిగిన రాత్రి అక్కడికి వచ్చింది. వెంటనే అన్ని గొర్రెలు రెబెక్కానే కిల్లర్ అని నిర్ణయించేస్తాయి. కానీ వింటర్లామ్ మాత్రం అందరి ముందు నిలబడి లేదు అని అంటుంది. ఇంతలోనే టిమ్ కూడా ఆ బ్రాస్లెట్ ఆధారంగా రెబెక్కాని అరెస్ట్ చేస్తాడు. ఇప్పుడు అందరికీ కేసు ముగిసిపోయిందనిపిస్తుంది. కానీ అసలు కిల్లర్ ఇంకా బయటపడలేదు. అంతా ఓకే, కానీ లిల్లీకి ఎక్కడో ఏదో తేడా జరుగుతుందని అనుమానం వస్తుంది. అప్పుడే లిల్లీకి జార్జ్ మాటలు గుర్తుకొస్తాయి. విక్టిమ్ ఈజ్ ఆల్వేస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లూ. అంటే శవమే అన్నిటికంటే పెద్ద క్లూ. అప్పుడే లిల్లీకి చనిపోయిన జార్జ్ చేతిపై ఉన్న గ్రీన్ స్టెయిన్స్ గుర్తొస్తాయి. అయితే జార్జ్ చేతికున్న గ్రీన్ మరకలు గడ్డి వల్ల వచ్చినాయి కాదు. ఆ రాత్రి జార్జ్ కిల్లర్తో ఫైట్ చేస్తున్నప్పుడు తన చేతికి బ్లూ కలర్ మెడిసిన్ ఉంటుంది. ఎప్పుడైతే జార్జ్ కిల్లర్ హెయిర్స్కున్న ఎల్లో డైని ముట్టుకుంటాడో ఆ చేతికున్న బ్లూ కలర్ ఎల్లో కలర్తో కలిసి గ్రీన్ కలర్గా మారిపోతుంది. ఈ క్లూని టిమ్కి అర్థమయ్యేలా చేయడానికి ఒక గొర్రెను పెయింట్లో నడిపించి పోలీస్ స్టేషన్ దగ్గర ఫుట్ మార్క్స్ వేస్తారు. డిటెక్టివ్ నావెల్ చదివిన టిమ్ చివరికి అన్ని క్లూస్ని కనెక్ట్ చేస్తాడు. అప్పుడే షాకింగ్ నిజం బయటపడుతుంది. ఎలియట్ అసలు రిపోర్టరే కాదు, అతనే పీటర్, జార్జ్ కొడుకు. పీటర్ నెత్తికి కలర్ వేసుకొని ఎలియట్ లాగా అందరినీ మోసం చేస్తున్నాడు. అతని ప్లాన్ ఏంటంటే జార్జ్ని చంపి మర్డర్ని తన సిస్టర్ రెబెక్కా పైన వేస్తే మొత్తం ఆస్తంతా తనదే. రెబెక్కా కూడా జైలుకి వెళ్ళిపోతుంది. అందుకే ఫేక్ రిపోర్టర్ లాగా విలేజ్కి వచ్చి పర్ఫెక్ట్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాడు. కానీ చివరికి గొర్రెలు చేసిన ఇన్వెస్టిగేషన్లో బకరా అవుతాడు. ఇలా గొర్రెలు జార్జ్ మర్డర్ మిస్టరీని ఫైనల్గా సాల్వ్ చేస్తారు. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.